డియర్ ఫ్రెండ్స్, మీరు గమనిస్తున్నారో లేదో, ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చిన్నా చితకా దేశాలంతా కూడా భారత్ సహాయం కోరడం. మీకు ఆల్ కార్నర్స్ అండి. సో ముందు మనము మాల్దీవ్స్ గురించి మాట్లాడుకున్నాం. మహమ్మద్ మొయిజ్. సో ఇతను పని కట్టుకొని భారత్ మా క్లోజెస్ట్ ఎయిలీ, మా రుణమాఫీ చెయ్యి, మమ్మల్ని అప్పుల నుంచి కాపాడు అని చెప్పి మొన్న ఒక వీడియోలో మాట్లాడాం. అంతే 15 రోజుల్లో ఎలాంటి మార్పులు జరిగాయి అంటే చైనా సహాయం కాదు, ఇవాళ భారత్ సహాయం మాకు కావాలి అని చెప్పి ఒక డ్రామా ఆడేయడం అని మాట్లాడాం. మీరు చూడండి, ఏకంగా యుక్రెయిన్ నుంచి ఒక వీడియో, అంటే యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్, మీకు దిమిత్రీ కులెబా అంటారు, మీకు ఇతను గాంధీ గారి విగ్రహం దగ్గర నిలబడి భారతీయులందరికీ హ్యాపీ హోలీ, నేను త్వరలోనే భారతదేశము రాబోతున్నాను, నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి, నీకు మాతో ఏంట్రా పని అంటే యుక్రెయిన్ దేశానికి సంబంధించిన ఫారిన్ మినిస్టర్, అంటే ఇంత పెద్ద యుద్ధము జరుగుతుంది, ఈ టైంలో ఇతను భారత్ ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ప్రపంచ స్థాయిలో ఇంటర్నేషనల్ మీడియా అంతా కూడా దీని గురించే మాట్లాడతారు. సో దిమిత్రీ కులెబా మన దేశానికి రావడాన్ని చాలా పెద్ద ఒక వార్తగా వాళ్ళు చూస్తారు. మరి ఇతను ఎందుకు వస్తున్నాడు అంటే డెస్పరేట్ అండి, ఈ యుద్ధాన్ని ఆపాలి, ఏదో ఒక రకంగా రష్యా వ్లాదిమిర్ పుతిన్ని తమ దారికి తెచ్చుకోవాలి, ఈ తీవ్రవాద దాడులు అనేవి మేము చెయ్యలేదు, సో మేమే చేసేయమని పుతిన్ భావిస్తున్నారు, భావించి మీకు మా మీద విరుచుకు పడుతున్నారు, ఇది చాలా హారిబుల్ సిచ్యువేషన్కి దారి తీయొచ్చు, భారతదేశమా ఏదో ఒక రకంగా రష్యా పుతిన్ని ఆపు. ఎందుకంటే నిన్నంతా కూడా అండి, మీకు మొత్తం చూడండి, మన వీడియోస్ అంతా కూడా వీళ్ళు సెకండ్ లెవెల్లో పెట్టేసి మీకు ఎన్నో ప్లాట్ఫామ్స్లో రానివ్వకుండా ఆపుతున్నారు. ఎందుకు అంటే రష్యా మాస్కో దాడులు మాట్లాడితే చాలు వెంటనే వీడియోస్ని ఆపేస్తున్నారు. కాబట్టి కొన్ని విజువల్స్ కూడా మనం చూపించలేకపోతున్నాం. కానీ ఇవాళ యుక్రెయిన్ యొక్క ఫారిన్ మినిస్టర్ భారత్కి రావడము అనేది చాలా పెద్ద వార్తగా చూడాలి. మన సహాయం కావాలి. ఇలాగే మీరు ఒక భూటాన్ అనండి, నేపాల్ అనండి, మీకు శ్రీలంక అనండి, వీళ్ళందరూ కూడా ఫైనల్గా ఇంకొక చిన్న దేశం. సో ఈ వీడియో యొక్క ఉద్దేశము ఈ దేశమే. ఎవరు ఈ దేశము అంటే పాకిస్తాన్. మీకు పాకిస్తాన్ యొక్క ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ని అంటారు. సో ఇషాక్ దార్ మొన్న లండన్ వెళ్ళాడు ఒక కాన్ఫరెన్స్కి. సో అక్కడ మీడియా వాళ్ళు అడిగారు, కొత్త ప్రభుత్వం కదండి, మరి మీరు భారత్తో ఉండే ఈ రిలేషన్షిప్ అంటే ఈ టైస్ను మీరు ఎలా చూస్తున్నారు, మళ్ళీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా అంటే ఆర్టికల్ 370 మనం ప్రకటించిన తరువాత జమ్మూ అండ్ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ అనేది తీసేసాము. సో ఈ ప్రాంతాన్ని 2 యూటీస్గా మనం ప్రకటించాము. ఒక గిఫ్ట్ ఏమో పాకిస్తాన్కి, ఇంకొక గిఫ్ట్ ఏమో చైనాకి అన్నట్టుగా మనము ప్రకటించాము. సో ఇదంతా కూడా పాకిస్తాన్ చైనాలో ప్రకంపనలు లేపింది. తరువాతే ఈ స్టాండ్ ఆఫ్ కూడా 2019 ఆగస్ట్, దాని తరువాతే చైనా వాడు మన మీద దృష్టి పెట్టాడు. ఓకే ఫైన్. సో ఇవాళ మీకు పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ ఇష్క్యూ దార్, సో ఈయనేం మాట్లాడుతున్నాడు అంటే జరిగిపోయిందండి, ఇది చాలా పెయిన్ఫుల్ ఈవెంట్, భారత్ ఇలాగా ఆర్టికల్ 370 అనడము, స్పెషల్ స్టేటస్ రద్దు చేయడము మేము బాధపడ్డాం, కానీ మా బిజినెస్ కమ్యూనిటీ అంతా కూడా ఇవాళ మళ్ళీ భారత్తో వ్యాపారం మొదలు పెట్టాలండి, మనము చాలా పెద్ద తప్పు చేశాము, భారతే ఈ ఎకనామిక్ క్రైసిస్ నుంచి మనల్ని కాపాడగలిగే దేశం అని చెప్పి పదే ఎన్నో రిప్రజెంటేషన్స్ మాకు పంపిస్తున్నారు. సో మేము కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాము. అంటే ఏమి లేదు ఫ్రెండ్స్, భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళాలి అంటే మీకు చక్కెర వెళుతుంది, బంగాళదుంపలు, అలాగే బాసుమతి బియ్యము, మందులు, అన్నిటికన్నా ముఖ్యము మీకు పాకిస్తాన్ దేశంలో మందులు 90% మన దేశం నుంచే వెళ్ళాలి. సో మధ్యలో మనం ఆపేసాం. ఎందుకు? ఫార్మాసిటికల్ రంగంలో మీకు పాకిస్తాన్ వాడు దొంగ బుద్ధి, వాడు పేమెంట్స్ చేయడం లేదండి, మన దగ్గర మందులు తెప్పించుకుంటున్నాడు, పేమెంట్స్ మాత్రం చేయడం లేదు. దాంతో ఇప్పుడు వచ్చిన ఫారిన్ మినిస్టర్ లండన్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నాడు అంటే మాకు ఈరోజు కూడా భారత్ ఆదుకుంటుంది, అంటే వాళ్ళ యొక్క సరుకులు మా దేశం వరకు వస్తున్నాయి. ఇప్పుడు 2022 అన్నారనుకోండి, 1.6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇండియాకు పాకిస్తాన్కు మధ్య వ్యాపారం జరిగింది. చాలామందికి తెలియదు, కానీ ఎలా జరిగింది? డైరెక్ట్గా ఇండియా నుంచి పాకిస్తాన్కి సరుకులు వెళ్ళవండి, ఒక దుబాయ్ నుంచి, ఒక సింగపూర్ నుంచి, లేదా సౌదీ అరేబియా నుంచి, అటువైపు నుంచి పాకిస్తాన్లోకి రావడం, లేదా ఈరాన్ చాబహార్ పోర్ట్ అటు నుంచి మళ్ళీ పాకిస్తాన్లోకి,
అంతేగాని డైరెక్ట్గా భారత్తో వ్యాపారం అనేది వాళ్ళు చేయడం లేదు. కానీ మన వస్తువులనే వాళ్ళు వాడుతున్నారు. ఒక గోధుమ అనండి, లేదా మీకు వీట్ ఫ్లోర్ అంటాం చూసారు, ఇవన్నీ కూడా ఇండియా నుంచి వెళ్ళడమే. కానీ ఇక్కడ ఏమైంది, వాళ్ళకి సింగపూర్ నుంచి దుబాయ్ నుంచి వస్తున్నప్పుడు ఫ్రైట్ ఛార్జెస్ అంటే ట్రాన్స్ షిప్పింగ్ ఛార్జెస్ అంటారు, లాజిస్టిక్స్, ఇక్కడ పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. విపరీతమైన ఖర్చు. ఇదేదో డైరెక్ట్గా జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి భారత్లోకి తెచ్చుకోవచ్చు కదా, వీళ్ళు ఎక్కడో సింగపూర్కి పంపించడము, సింగపూర్ నుంచి మళ్ళీ పాకిస్తాన్లోకి రావడము, అక్కడ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్, ఇదంతా చాలా పెద్ద తలనొప్పిగా ఉంది. అంటే మనము ఎప్పుడూ కూడా ఏ దేశముతో కూడా, చైనా మన బద్ధ శత్రువే, కానీ చైనాతో మనం వ్యాపారం ఎప్పుడూ కూడా ఆపలేదండి. వాడు ఇక్కడికి వచ్చి ఇలాగే ట్యాక్సులు ఎగ్గొట్టడంతో మనం చర్యలు తీసుకున్నాం. ఈరోజు కూడా చైనాతో మనకు చాలా పెద్ద వ్యాపారమే ఉంది, పాకిస్తాన్తో కూడా ఇలాగే వ్యాపారం చేస్తాం. కానీ మీ దొంగ బుద్ధి ఉంది చూసారా, మోసము చేయాలనుకుంటున్నారు చూసారా, ఇవాళ వార్త దీని గురించి విడిగా మాట్లాడాలి. మన దేశములో మనకు ఉన్న పేటెంట్ రైట్స్, బాసుమతి వెరైటీస్, వీటిని వీడు దొంగతనంగా పండించి ఇవాళ ప్రపంచ దేశాలకు అమ్మాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. మనము కూడా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాం. అలాంటిది పాకిస్తాన్ వాడు మమ్మల్ని ఆదుకో భారత్ అంటే, ఎవడైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడో, కష్టాల్లో ఉన్నాడో, ఇమీడియట్గా వాడికి భారతదేశము గుర్తుకొస్తుంది. అది ఒక మాల్దీవ్స్ అనండి, భూటాన్ అనండి, లేదా శ్రీలంక. ఇవాళ పాకిస్తాన్, భారత్ మమ్మల్ని ఆదుకో, మీతో మళ్ళీ మేము వ్యాపారం చేస్తాం, ఇదే వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇండియా యొక్క రెస్పాన్స్ని చూసారనుకోండి, ముందులా లేదండి. నిన్నటికి నిన్న హోలీ పండుగ, మీకు రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. ఆయన ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడు అంటే, ఇవాళ కూడా భారత్ సర్వము సిద్ధము చేసుకొని ఉంది. పీఓకే మీద మిలిటరీ యాక్షనా, మేము సిద్ధముగా ఉన్నాం, కానీ అంత అవసరం ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయం అండి, మీరు ఒకప్పుడు వీక్గా ఉండేవాళ్ళు. ఏ రోజు భారత్ శక్తివంతమైన దేశముగా ఎదగాలి అని చెప్పి పూర్వం ఎవ్వరు కూడా కోరుకోలేదు. ఒక సాఫ్ట్ టార్గెట్. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. భారత్ ఇవాళ ఒక పవర్ఫుల్ కంట్రీ. సో ఎప్పుడైతే మీకు అధికారం వస్తుందో, పవర్ వస్తుందో, మీరు మీ శక్తిని చిన్నా చితకా వాళ్ళ మీద వాడకూడదండి. పవర్ఫుల్ కంట్రీ వీక్ నేషన్ మీద తన పవర్ను చూపించకూడదు. ఎవరైనా సరే, మీకు ఒక అధికారం ఉంది, మీకు ఒక కార్డు ఉంది, ఈ కార్డు చూపిస్తే అందరూ భయపడతారు, ఎవరు పడితే వాళ్ళకి మీరు ఈ కార్డు చూపించకూడదండి. అది మీ పవర్. సో అలాంటిది భారత్ ఎలా ఆలోచిస్తుంది, యుద్ధమే చెయ్యక్కర్లేదండి. అంటే యుద్ధము చెయ్యకుండా యుద్ధాన్ని గెలవాలి. ఇదే ఒక పవర్ఫుల్ కంట్రీ చేసే విషయం. ఇప్పుడు నేను చూశాను, రష్యా యుక్రెయిన్ మీద యుద్ధము చేయడం ఏంటి? రష్యా అంటే ఒక అగ్రరాజ్యం, హయ్యెస్ట్ లెవెల్లో వీళ్ళ దగ్గర అస్త్రశస్త్రాలు ఉంటాయి. అలాంటిది యుక్రెయిన్ లాంటి ఒక చిన్న దేశం మీద రష్యా వాళ్ళు యుద్ధము చేయడం ఏంటి? పుతిన్ గారు అందుకే దీన్ని స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ అన్నాడు, అది వేరే విషయం. కానీ పుతిన్ ఎందుకు యుక్రెయిన్ మీద యుద్ధం చేయాలి? ఇది అనవసరం కదా నాకు అనిపించింది. ఇప్పుడు భారత్ వెళ్ళి శ్రీలంక మీద యుద్ధం అనుకోండి, నవ్వుతారు అందరూ. మీరు వెళ్ళి మాల్దీవ్స్తో యుద్ధం, ఎవరు కూడా ఒప్పుకోరు. నువ్వు వెళ్ళి అంత చిన్న దేశంతో యుద్ధం చేయడం ఏంటా అంటారు. కానీ ఇక్కడ ఏం జరిగింది? ఇది యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధము కాదు, రష్యాకు అమెరికాకు మధ్య, రష్యాకు నాటోకు మధ్య యుద్ధం అని అనుకున్న తర్వాత, సో ఈ క్యాల్కులేషన్స్ చూసిన తర్వాత, ఓహో అందుకే పుతిన్ గారు ఇంతంత పెద్ద ఆయుధాలు వాడుతున్నాడన్నమాట అని నాకైతే అర్థమైంది. అలాగే ఇవాళ మనం వెళ్ళి పాకిస్తాన్తో యుద్ధము చెయ్యక్కర్లేదండి. చిన్న దేశము, అణు అస్త్రాలు ఉండొచ్చు, కానీ దాన్ని వాళ్ళు వాడలేరు కదా. మరి మనం ఏం చేస్తున్నామని మీరు చూసారు అనుకోండి, మనము లిటరల్గా పీఓకే ప్రజలను చూస్తున్నాం. వాళ్ళు భారత్తో మెర్జ్ అయిపోవాలి అనుకుంటున్నారు. రేపు యునైటెడ్ నేషన్స్లో మీకు భారత్కి పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చింది, వీటో పవర్ వచ్చింది. అప్పుడు ఈ పాక్ చైనాలు ఏం చేయగలరు? ఆటోమేటిక్గా పీఓకే మెర్జర్ అనేది భారత్తో జరిగిపోతుంది. వాళ్ళు మనతో మెర్జ్ అయిపోతారు. మేము పవర్ఫుల్గా ఉన్నాము కాబట్టే నీతో యుద్ధము చెయ్యము, నీ ప్రజలు, నువ్వు అణచివేస్తున్న ప్రజలు మాతో కలిసిపోతారు, చూస్తూ ఉండు అని చెప్పి పాకిస్తాన్కి ఒక ఛాలెంజ్ని విసిరాము. మరి దీనిని అసలు మీరు ఎలా చూస్తున్నారో కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.